అనుకుందాం మనం. ఆ వస్త్రం వేసుకొని తండ్రి యొద్దకు వచ్చి దీవించమని అనగా అప్పుడు ఆ వస్త్రాన్ని బట్టి దీవించుండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు కూడా అలా అలంకరించుకోవాలి, అలా దేవుని ద్వారా దీవించబడాలి, ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఆశ, కోరిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లు నీ ఆలోచన, నీ కోరికల ప్రకారం నువ్వు జీవితం అది కరెక్ట్ కాదు, అది సరైనటువంటి విధానం కాదు, అది సరైన లక్షణాలు కావని దేవుని వాక్యం మనకు చెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఈ అన్ని దేవతలంటే ఏంటియో మీకు ఒకసారి ఆ ఆదికాండంలోనే 35వ అధ్యాయంలోనే 4వ వచనాన్ని ఒక్కసారి చదవండి, మీకు అర్థమైంది. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ అన్ని దేవతలు అనగా తమ చెవులనున్న పోగులను, వింటున్నారా? దేవునికి